హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రూపాస్ లైఫ్ స్టైల్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈరోజు వీడియో ఇదైతే మై ఫేవరెట్ అంటే పప్పు చారు. దానికోసం అయితే టమాటా, పచ్చికాయలు అండ్ ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులో అయితే ఆయిల్ వేసేసుకొని జీలకర్ర ఆవాలు అయితే వేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి అయితే ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను. ఆనియన్స్ నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. దాని తర్వాత ఆనియన్స్ వేసేసుకున్న తర్వాత పచ్చికాయలు అయితే వేసేసుకున్నాను. అలా వేసుకున్న తర్వాత ఒకసారి మిక్సీ వేసేసుకోండి. కలిపి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఫేవరెట్ అండి. అండ్ కరివేపాకు కూడా వేసుకున్నాను. కరివేపాకు ఇలా వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. మనం మొత్తం ఇలా పెట్టి వేసుకుంటే ఆ కాడలతో అలా వేసుకుంటే మనం తినేటప్పుడు ఆ కాడలతో వస్తే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ చూడండి, ఒక 5 minutes అయితే అలానే ఉంచేసి మొత్తం మిక్స్ చేసేసుకోవాలండి. ఒకసారి కలిపి వేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలు, ఈ పప్పుచారుకి ఎండుమిరపకాయలు చాలా టేస్టీగా ఉంటాయి. ఎండుమిరపకాయలు అయితే వేసుకోవాలి. లేకపోయినా ఓకే పర్లేదు, బట్ దాన్ని వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుంటున్నాను. అండ్ పసుపు వేసేసుకొని మొత్తం వేసుకుంటున్నాను. అండ్ టమాటా వల్ల కొంచెం స్వీట్నెస్ వస్తుందండి. టమాటా వేసుకోవడం వల్ల మనం వేసే పప్పుచారులో కొంచెం టేస్ట్ కనబడుతుంది. నాకైతే చాలా కొంచెం స్వీట్గా అయితే కనబడుతుంది. చాలామందికి స్వీట్గా అయితే ఇష్టం ఉండదు, బట్ టమాటా వేసుకోవడం వల్ల లైట్గా స్వీట్గా ఉండడం వల్లనే చాలా బాగుంటుంది పప్పుచారు అయితే. మాకు ఫేవరెట్ అండి పప్పుచారు. ఏమున్నా లేకున్నా అది ఒక్కటి ఉంటే తిని పెడతాను. చూడండి, ఇలా టమాటా కొద్దిగా ఉడికిన తర్వాత దానిలో కొద్దిగా అంటే అది మళ్ళీ కొంచెం ఉడకకుండా ఉంటుంది. మ్యాక్సిమం అది ఉడికిన తర్వాత మనం చింతపండు వాటర్ పిసికి పెట్టుకున్న వాటర్ అయితే వేసేసుకున్నాను. చూడండి, ముందే మనం నానబెట్టేసుకొని పిసికి పెట్టుకోవడం. తర్వాత అది వేసేసుకొని దాని తర్వాత వాటర్ కూడా మనం కొద్దిగా యాడ్ చేయాలి. చూడండి, యాడ్ చేసేసుకొని ఒకసారి అయితే మిక్సీ వేసేసుకుంటున్నాను. దాని తర్వాత పప్పు దగ్గరికి వచ్చేసాను. నేను ఉడకబెట్టుకున్న పప్పు అయితే రెడీగా ఉందండి. చూడండి, ఇలా అయితే రుబ్బుకుంటున్నాను. దాంట్లో ఉప్పు వేసుకున్న తర్వాత దాంట్లోనే సాల్ట్ వేసేసుకుంటున్నాను. నేను డైరెక్ట్ బౌల్లో వేసుకోకుండా పప్పులోనే సాల్ట్ వేసేసుకొని ఇలా రుబ్బుకుంటున్నాను. చూడండి, వాటర్ అనేది మన ఇష్టం అండి, యాడ్ చేయడం వేసుకోకపోవడం. కాకపోతే కొద్దిగా వాటర్ వేసుకుంటే వాటర్ అయితే మనం బౌల్లో వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది తొందరగా కలుపుతుంది. ఇట్లా గడ్డలు లేకుండా మొత్తం దాన్ని నీట్గా ఇట్లా సాఫ్గా చేసేసుకోవాలి అండి. అండ్ గడ్డలు అయితే ఉంచకూడదు పప్పులో అయితే. ఎందుకంటే మళ్ళీ దాంట్లో మిక్సీ చేసినా మనకు రాదు కాబట్టి మనం పప్పులో గిన్నెలు బౌల్ ఉన్నప్పుడే దాన్ని మంచిగా నీట్గా ఇట్లా కలిపేసుకొని, ఒకవేళ లేదు అంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా పొంగుతుంది. అది మసలాలండి, బాగా మసిలిన తర్వాత మనం ఏదైతే రుబ్బి పెట్టుకున్న పప్పుని ఇందులో బౌల్లో అయితే యాడ్ చేసేసుకోవాలి. బౌల్లో అయితే ఇలా యాడ్ చేసేసుకున్నాను. చూడండి, ఇప్పుడైతే కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర కూడా చాలా హెల్త్ కూడా చాలా మంచిదండి. కొత్తిమీర వేసేసుకొని నేను ఒక్కసారి చూడండి, బెల్లం వేసుకోవాలండి. పప్పుసారికి చాలామంది స్వీట్నెస్ అంటే బెల్లం వేసుకోరు, బట్ మేమైతే బెల్లం వేసుకుంటామండి. నాకైతే బెల్లం వేస్తేనే పప్పుచారు చాలా టేస్టీగా కనిపిస్తుంది. ఒకవేళ మీకు అవసరం లేదంటే స్కిప్ చేయొచ్చు బెల్లాన్ని, పర్లేదు. చాలామంది తినరు, బట్ మేమైతే తింటాము బెల్లం వేసేసుకొని, కాబట్టి నేనైతే బెల్లం వేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి. నా వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్